హలో గైస్, ఈరోజు నేను సోనీ MDR X150 ఇయర్ ఫోన్స్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఈ ఇయర్ ఫోన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇది చాలా కంఫర్టబుల్, లైట్ వెయిట్, అలాగే ప్రీమియం సౌండ్ వస్తుందన్నమాట. అంటే మ్యూజిక్ని బ్యాలెన్స్ చేస్తూ చాలా ప్రీమియం క్వాలిటీగా అయితే వస్తుందన్నమాట మనకు అవుట్పుట్. సో ఫస్ట్ మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమి ప్రొవైడ్ చేశారో చూద్దాం. సో ఇదైతే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. నేను మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ప్లాస్టిక్ బాక్స్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు, దాంట్లో డివైస్ అయితే ఉంది. ఇక్కడ సోనీ అని అయితే మనకి బ్రాండింగ్ అయితే ప్రింట్ చేసి ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ చూసినట్లయితే 1490 అయితే ఉంది. నాకు అమెజాన్లో ఇది 899 అంటే 900కి అయితే అవైలబుల్గా వచ్చింది. సో నెక్స్ట్ మనకి టాప్లో చూసినట్లయితే మల్టీ ఫంక్షన్ బటన్స్, అలాగే కాల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు. సో మీరు కావాలనుకుంటే ఒకసారి లోపల గైడ్ ఉంటుంది, అది ఓపెన్ చేసి మీరు చదువుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ చూసినట్లయితే మనకి ఇది ఆండ్రాయిడ్ ఫోన్, అలాగే యాపిల్ ఐఫోన్, బ్లాక్బెర్రీకి అయితే సపోర్ట్ చేస్తుంది. 3 డివైజెస్కి అయితే సపోర్ట్ చేస్తుంది అని అయితే ఇక్కడ ఉంది. ఇది లెస్ సౌండ్ లీకేజ్ స్ట్రక్చర్ అనమాట. అంటే మనం వాల్యూమ్ బయటకు వచ్చేస్తాయి కదా కొన్ని ఇయర్ ఫోన్స్ అయితే మనం సాంగ్స్ వినేటప్పుడు, సో ఇది అలా రాదనమాట. నెక్స్ట్ ఓపెన్ అయితే చేసి చూద్దాం లోపల ఏమేమి డివైజెస్ ఇచ్చారు, ఎన్ని ఇయర్ టిప్స్ ఇచ్చారు అని చెప్పేసి. సో ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే మనకి వైర్ మేనేజర్ అయితే ఉందన్నమాట. ఈ వైర్ మేనేజర్ దేనికి యూజ్ అవుతుంది అంటే మన ఫోల్డింగ్స్ అవ్వకోకుండా ఎప్పుడైనా స్టోర్ చేసుకునేటప్పుడు, ఏదైనా బ్యాగ్లో పెట్టేటప్పుడు దానికి ఫోల్డ్ చేసి దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక గైడ్ అయితే ఇచ్చారు. ఈ గైడ్ కావాలనుకుంటే చూడొచ్చు, లేదా మనం పక్కన పెట్టేద్దాం ఎప్పటిలాగానే. మల్టీ ఫంక్షన్ బటన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఎవరైనా తెలియని వాళ్ళు చూడండి. నెక్స్ట్ మనకి కేబుల్తో పాటు ఇక్కడ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారు. సో జనరల్గా ఏంటి అంటే ఇయర్ ఫోన్స్కి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఇవ్వరు, బ్లూటూత్ హెడ్సెట్స్కి తప్పించి. ఇక్కడ ఏకంగా 3 పేర్స్ అయితే ఇచ్చారనమాట. 3 పేర్స్ అంటే మనకి మన ఇయర్స్ సైజుని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మన కంఫర్ట్ బట్టి. నెక్స్ట్ మనం ఇయర్ ఫోన్స్ అయితే బయటకు తీసి చూద్దాం. సో ఇదైతే యాంగులర్ ఇయర్ పిన్ అనమాట, 3.5 mm జాక్. ఈ యాంగులర్ వల్ల ఏంటి అంటే మనం ఎక్కువ ఎంతసేపు యూజ్ చేసినా మనకు డ్యామేజ్ అయితే అవ్వదు. నెక్స్ట్ కేబుల్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీగా ఉంది. డ్యూయల్ వైర్స్ ఇచ్చారనమాట, అంటే సింగిల్ కేబుల్ కాకుండా మనం ఎప్పుడైనా బ్రేకేజెస్ అవుతూ ఉంటాయి ఎక్కువ ఫోల్డింగ్స్ జరిగినప్పుడు. సో ఆ ఫోల్డింగ్స్ జరిగినా సరే కేబుల్కి ఏమీ అవ్వకుండా చాలా మంచి లుక్గా అయితే ఉందన్నమాట. ఇది బ్యూటిఫుల్గా ఉంది ఇయర్ ఫోన్స్ చూడడానికి. జనరల్గా సోనీ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అన్నీ కొంచెం క్వాలిటీగానే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మల్టీ ఫంక్షన్ బటన్ ఉంది. ఇది జనరల్గా మీరు అన్ని ఇయర్ ఫోన్స్ని ఎలా యూజ్ చేస్తారో సేమ్ ఇదే. బ్యాక్ సైడ్ మైక్రోఫోన్, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మల్టీ ఫంక్షన్ కాల్స్కి వాటికి. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో ఇయర్ ఫోన్స్లో చూసినట్లయితే మనకి ఎక్స్ట్రా టిప్స్ ఇచ్చారు కదా, అవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. టోటల్ 4 టిప్స్ అనమాట ఇన్బుల్డ్గా వచ్చిన వాటితో కలిపి. నెక్స్ట్ ఇక్కడ సోనీ అని బ్రాండింగ్ అయితే రాశారు. సో ఈ ఇయర్ ఫోన్లో ఏంటి అంటే 9 mm డ్రైవ్స్ అయితే ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. దీంతో మీకు సౌండ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, అలాగే మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. నియోడైమియం డ్రైవ్స్ అంటారు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక అడ్జస్టబుల్ ఫీచర్ అయితే ఇచ్చారు. సో దీన్ని యూజ్ చేసి ఏంటి అంటే మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం టైట్ ఫిట్ కావాలనుకుంటాం కదా, సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎంత లూజ్ కావాలి, ఎంత టైట్ కావాలని. నెక్స్ట్ ఈ వైర్ మేనేజర్ యూజ్ చేసి ఫోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కేబుల్ లెంత్ వచ్చేసరికి 1.2 మీటర్స్ అయితే ఇచ్చారు. ఓకే, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీరు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను.